హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మూడో వీడియో ఆ యదవ గురించి. యదవా వెదవియా ఏమో అర్థం కావట్లేదు కాబట్టి ఏదో లేడీ అగోరి గురించి మూడో వీడియో అది. కాకపోతే ఇది హ్యాపీ వీడియో. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు చేసిన వ్యవహారాలు, వాళ్ళు చేసిన అకృత్యాలు, వాళ్ళు చేసిన ఇలాంటి అన్ని వెదవ పనులన్నిటికీ ఒకటే ఒక సమాధానం, అరెస్ట్ అయిపోయింది. పోలీసు అంటే తెలంగాణ పోలీసులు ఆవిడ్ని ఉత్తరప్రదేశ్ నుంచి పట్టుకొని తెలంగాణకి తీసుకొస్తున్నారు. కేసు నమోదైంది. అంటే ఎవరైనా పోలీసులు యాక్షన్ తీసుకోవాలంటే కేసు నమోదు అవ్వాలి. ఆ కేసు అయితే నమోదైంది. ఆ కేసు ఏంటంటే ఒక 10 లక్షలు ఖర్చు పెట్టించి నగ్న పూజ ఏదో చేపిస్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఒక లేడీని నమ్మించి ఆవిడ దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల దాకా డబ్బులు తీసుకొని అది ఏదో మోసం చేశారు. నాకు పూజలు చేయలేదు, ఇలాంటి పూజలు చేశారా లేదా పక్కన పెట్టేస్తే ఆవిడ కేసు పెట్టిందంట. 10 లక్షలు నన్ను మోసం చేశారు, ఆ డబ్బులు తిరిగి అడిగితే చంపుతాను అని బెదిరించారు అని మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ విషయం మొత్తానికి కేసు నమోదైందంటే నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నా. దీంట్లో మోకిలా అనేది హైదరాబాద్లో ఒక రిచ్ ఏరియా అంట. అక్కడ భూములు పెద్ద కాస్ట్ అంట, లేకపోతే ఆడ ఉండే ఏరియాలో ఉండే ప్రతి ఒక్క మనిషి దగ్గర ఎన్నో కోట్ల డబ్బులు ఉంటాయి. ఆల్రెడీ మీరు బాగున్నట్టే కదా, మీరు బాగుండడానికి ఇంకేమైనా పూజలు చేసుకోవడం దేనికి? ఒకటి అంత డబ్బులు ఉండి ఒక డబ్బున్న ఏరియాలో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటే దేశం ఏడ బాగుపడుతుంది? అసలు ఇలాంటి పూజలు చేసేవాళ్ళది కాదు తప్పు. ఈ పూజలు చేస్తే మీకు మంచి జరుగుతుందని మీరు నమ్మారు చూసావు, అది మీ తప్పు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేకపోతే ఇంకోటి ఇది ఈడు ఒక్కడే కాదు, ఇప్పుడు ఈడు ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి తెలుస్తుంది. కానీ ఇలాంటి పూజలు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయించుకుంటున్నారు? వీటి వల్ల ఏం జరగదు. మన కష్టం వల్ల మారుతుంది మన బతుకు, లేకపోతే మనం తలరాత వల్ల మారుతుంది తప్ప పూజలు చేయడం వల్ల ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ మనుషులు. మనం ఏది ఎక్కడ ఎప్పుడు జరగాలో ముందే రాసి పెట్టేసి స్క్రిప్ట్ ప్లే బటన్ నొక్కి పంపించేస్తుంటారు మన కిందకి. ఆ ప్లే అవుతానే ఉంటుంది. మనం ఎప్పుడు స్టాప్ అయిందాక, ఆ స్టాప్ అయ్యిందాక మనం ఆగాలి తప్ప మధ్యలో పూజల వల్లనో ఇంకో దాని వల్లనో మనం ఏం మారిపోయాం. అది సరే, ఇది పక్కన పెట్టేస్తే ఈడైతే వచ్చిన తర్వాత మాత్రం తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ కనిపిస్తే పోలీసులను కూడా పక్కన పెట్టేసి రాష్ట్రంలో ఉండే ప్రజలే వాడిని చంపేస్తారు. ఇది మాత్రం పక్క. ఎంతో జాగ్రత్తగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాడిని మాత్రం పోలీసులు కూడా చాలా రకరకాల వివిధ రకాలైన వాళ్ళకి తెలిసిన భాషలో మాట్లాడతారు. వాళ్ళకి తెలిసిన విధానంలో వాడిని ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇన్నాళ్ళకి వాడు శని విరగడైందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసుల గురించి ఎందుకు గొప్పగా చెప్తున్నాను అంటే, వాళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎక్కడున్నా, ఈ దేశంలో కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, మన వేరే విదేశాల్లో ఎక్కడ దాక్కున్నా కూడా పట్టుకుంటారు. వాళ్ళ చేతికి కంప్లైంట్ రావాలంతే. అది మొత్తానికి అదైతే జరిగిపోయింది. మొన్నైతే మామూలుగా వదలరు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది అంబేద్కర్ని తిట్టిన దాని గురించి చాలామంది చాలా ఫైర్లో ఉన్నారు. కనిపిస్తే చంపేద్దామని, అది కూడా జరగవచ్చు. ఇది విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.